మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు యాదాద్రి భువనగిరి జిల్లా వాలంటీర్ రమేష్ తెలిపారు. యాదగిరిగుట్టలో జనసేన పార్టీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టి గట్టి పోటీ ఇవ్వనున్నట్లు యాదాద్రి భువనగిరి జిల్లా వాలంటీర్ మండల రమేష్ తెలిపారు. ఇందులో పార్టీ శ్రేణులు అన్ని వార్డుల నుండి పోటీ చేయనున్నారు. దొమ్మాట శైలజ, శివ, మంథ వినోద్, కలకోట ప్రశాంత్, శ్రీకాంత్, గాయపాక అభిరామ్, బీరకాయల లత, దేవేందర్, ప్రశాంత్, దొమ్మాట వెంకటేష్, బెల్లంకొండ నరేష్, మంద అర్జున్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు నిఖిల్. భువనగిరి 23వ వార్డు తరపున మా యూత్ సభ్యులమందరం మా జనసేన పార్టీ అభ్యర్థిగా బలపరిచిన గాయపాక అభిరామ్ గారికి మద్దతు తెలపడానికి ఇక్కడికి వచ్చినాము. మా వార్డులో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి, మా వార్డులో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, ఇక్కడ గట్టి అభ్యర్థి నిలబెట్టడానికి ఇక్కడికి వచ్చినాము. ఒక భువనగిరి చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాలతో మాట్లాడి యూత్కి ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యతగా మా మీద తీసుకోవాలని అభియాన్ని కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే స్థానిక ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు జనసేన పార్టీ కూడా పోటీ చేయడానికి సిద్ధమైంది. దానిలో భాగంగానే ఈరోజు యాదగిరిగుట్ట మరి భువనగిరి మున్సిపల్ వాళ్ళతోటి జనసేన సైనికులతోటి ఈరోజు జరగబోయే ఎన్నికల గురించి, కార్యాచరణ గురించి అని చెప్పి ఈరోజు మీటింగ్ ఏర్పడడం జరిగింది. ఇందులో మా జన సైనికులు పోటీ చేయడానికి ముందుకు వచ్చినారు. వాళ్ళతోటి ముందు కార్యాచరణ ఎలా ఉండబోతుందని చెప్పి వాళ్ళతోటి ఈరోజు ఈ మీటింగ్ ఏర్పడడం జరిగింది. ఇప్పటిదాకా మనము ఎన్నో ప్రభుత్వాలు చూసినాం. కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వాలు చూసినాం. వస్తే తెలంగాణ ప్రభుత్వం వస్తుంది, తెలంగాణలో వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇవే జరుగుతున్నాయి. మళ్ళీ ఒకవేళ ఓడిపోయిన నాయకులు ఏదైతే గెలుస్తుందో, ఏదైతే అధికారం ఉంటుందో ఆ పార్టీలోకి జంప్ అయి వాళ్ళు లబ్ధి పొందుతున్నారు తప్పించి నూతన యువతను ఈ రాజకీయంలో రాకుండా వాళ్ళ సంఖ్యలతో బంధిస్తుంది. మనం ఎప్పుడు ఈ తెలంగాణ బందికాణంలో పోయేటట్టు ఈ పార్టీలు చేస్తున్నాయి. ఎక్కడ డెవలపింగ్ అనేది లేదు. ఉదాహరణలు చెప్పుకుంటే చాలా ఉన్నాయి. అవన్నీ అంతమైపోవాలంటే నూతన ఒరవాడికి శ్రీకారం చుట్టాలి. అందులో భాగంగానే మన జనసేన పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయడానికి సిద్ధమైంది. దానిలో భాగంగా ఈ గుట్ట నుంచి యాదగిరిగుట్ట ప్లస్ భువనగిరి మున్సిపల్ నుంచి పోటీ చేయడానికి జనసేన పార్టీ ముందుకు వచ్చింది. అక్కడ పోటీ చేయడానికి ముందుకు వచ్చిన జన సైనికులందరికీ ఖచ్చితంగా విజయకేతను ఎగరవేస్తారని చెప్పి ప్రగాఢ నమ్మకం ఉంది మాకు. వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితులను, ఇప్పుడు ప్రజలు అనుభవిస్తున్న కష్ట నష్టాలను వాళ్ళు ఖచ్చితంగా మా నూతన ఒరవడితోటి ఒక కొత్త వెలిగేలా తెలంగాణ తీర్చిదిద్దుతామని చెప్పి ఈ ఎన్నికలతోటి మేము గెలిచి దానికి సమాధానం చెప్తామని చెప్పి ఈ సందర్భంగా మేమందరం ఒక కార్యాచరణ సిద్ధం చేసుకున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలంగాణ. జనసేన తోటి తెలంగాణలో అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి మరొకసారి జై జనసేన, జై పవన్ కళ్యాణ్. నా పేరు మంద వినోద్. యాదగిరిగుట్ట 2వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మా 2వ వార్డుల సమస్యలు నీళ్లు లేవు, స్ట్రీట్ లైట్లు లేవు, నల్లలు లేవు. ఎవరు వచ్చినా కానీ అది చేస్తా ఇవి చేస్తా అంటారు తప్ప ఓటు వేయించుకుంటూ వెళ్ళిపోతారు. రియల్ ఎస్టేట్లు అవి ఇవి అని చెప్తారు తప్ప వేరేది ఏమీ లేదు. ఈ రోజు పైసలు ఇస్తారు, రేపు కనబడరు. అలాంటివి రావద్దని చెప్పి నేను పోటీ చేస్తున్నాను భవిష్యత్తు కోసం. అలాగే నిరుద్యోగులు వాళ్ళందరినీ సెట్ చేయాలి అట్లా. దాని గురించి నేను పోటీ చేస్తున్నాను. నేను కలకోట ప్రశాంత్. నాది 3వ వార్డు వస్తుంది. నేను అంటే ఎందుకు పోటీ చేస్తున్నా అంటే దీంట్లో వైద్యం విద్య సరిగ్గా లేదు మా ఊర్లో. అంటే 3వ వార్డుకి అందలేదు. అందుకనే పోటీ చేస్తున్నా. వైద్యం 4 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. అందుకని వైద్యం ఇంటి దాకా రావాలని పోటీ చేస్తున్నా. ఇంకోటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి, అవి అంతమొందించాలని నా యొక్క చిన్న మనవి. అందుకని పోటీ చేస్తున్నా. అందరికి నమస్కారం. నా పేరు ముత్తఫ్ శ్రీకాంత్. 11వ వార్డు నిలబడుతున్నా. అందరికీ రోడ్డు వీళ్ళు ఏమేమి లేవో అవన్నీ చేపిస్తాం. అట్నే లేడీస్కి ఏమేమి ఉన్నాయో, ఏమేమి ఆపుతుందో అవన్నీ కూడా చేపిస్తామని కోరుతున్నాం. నేను గాయపాక అభిరామ్, భువనగిరి మున్సిపాలిటీ 23వ వార్డు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను అక్కడ ఉన్న సమస్యలు వచ్చేసి యువతకి ఉద్యోగాలు లేక కొంతమంది యువతని ఎలక్షన్ల కోసం వాడుకొని
ఆ సమయం వరకు వాళ్ళని ఉపయోగించుకొని వాళ్ళని వదిలేస్తున్నారు. యువత అందరికీ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, అలాంటి పార్టీలతో కాకుండా నా వెనుక నడవండి, మీకు ఖచ్చితంగా మంచి ఉపాధి కల్పిస్తాను నేను. ఇంకొక విషయం ఏంటంటే, మద్యానికి బానిసైన వాళ్ళు ఇంద్రనగర్లో చాలా మంది ఉన్నారు. ఆ కళ్ళు కాంపౌండ్ అనేది ఒకటి ఉంటుంది. దాంట్లో ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంది. అక్కడ మహిళలు అక్కడికి వెళ్ళి పూజలు చేయాలన్నా, ఒక కొబ్బరికాయ కొట్టొద్దామన్నా వాళ్ళకి స్వేచ్ఛ లేకుండా అయిపోతుంది. అక్కడ నైట్ టైంలో రాత్రి 12-1 గంటల వరకు పత్తాలాటాలు ఆడి చాలా గలీజ్ చేసేస్తున్నారు ఆ టెంపుల్ని. అయితే అమ్మవారు కూడా చూసి నన్ను ఆశీర్వదిస్తారు. ఆమె ఇల్లుని ఆమెనే సరిదిద్దుకుంటారని నా కోరిక. జై జై. నమస్కారం అందరికీ, జన సైనికులందరికీ నమస్కారం. భువనగిరి 19వ వార్డు నుంచి మా అమ్మగారిని నిలబెట్టడం జరుగుతుంది, బీరకాయల లతా దేవేందర్ గారిని. నా పేరు బీరకాయల ప్రసాద్. 19వ వార్డు నుంచి ఈ జనసేన పార్టీ తరపు నుంచి ఎందుకు నిలబడాలనుకుంటున్నామంటే, మాకు పవన్ కళ్యాణ్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలన్నా అని చాలా అంటే చాలా ప్రీతి మాకు. ఆ ఉద్దేశంతో పార్టీ చేస్తే జనసేన తరపు నుంచి చేయాలన్న ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. ఈసారి మాకు అవకాశం వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాం. మా 19వ వార్డులో మురికి కాలువ వల్ల చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. దొంగల బెడద కూడా చాలా ఉంది. ప్రతి గల్లీకి సీసీ కెమెరాలు పెట్టే బాధ్యత కానీ, మురికి కాలువకు శాశ్వత పరిష్కారం ఇచ్చే బాధ్యత కానీ కంపల్సరీ మాది. మాటిస్తున్నాం, మాట నిలబెట్టుకునే బాధ్యత మాది. మాట నిలబెట్టుకోకపోతే కనీసం మీకు ముఖం కూడా చూపించాలని ఈరోజు నేను చెప్తున్నా. మేమందరము కూడా ఉంటాం పోతే పోతాం అని వచ్చిన వాళ్ళము. అదే దాంతో ఉంటాం. జై తెలంగాణ, జై జనసేన. నా పేరు డొమ్మా వెంకటేష్ అన్న. మా ఫస్ట్ వార్డులో 73 కుటుంబాలు ఇల్లు పోయినాయి, ఎవరు పట్టించుకోలే. అందుకే మేము జనసేన పార్టీ తరఫున ఒక అభ్యర్థిని నిలబెట్టినామన్నా. గెలిచినా గెలకపోయినా పవన్ కళ్యాణ్ గారు పోయి సమస్యలు ఏమో కనుక్కొని సరిదిద్దుకున్నామన్నా. ఇంకోటి ఏంటంటే, 1వ వార్డులో డిబ్బీలు ఎక్కువ ఉన్నాయి అన్న, 2వ వార్డు డిబ్బీలు ఎక్కువ. మా వార్డులో అందరూ తాగి చచ్చిపోయింది తప్ప ఇంకో రోగం వచ్చి చచ్చిపోలేనా. ఫస్ట్ మా ఏ పార్టీ ఒక్క స్థానం గెలిచినా ఆ డిబ్బీలన్నీ ముప్పిస్తాను కోరుకుంటున్నా. ఇంకోటి మన యాదగిరిగుట్టకు 108 లేదన్న. మనకి ఏ పార్టీ మన ఒక్క సీట్ 2 సీట్ 3 సీట్లు గెలిచినా ఖచ్చితంగా 108 కొట్లాడి 108 ఇప్పిస్తామని యాదగిరిగుట్ట కానీ అనుకుంటున్నాను. చేసిన జై. అందరికీ నమస్కారం. నా పేరు సూదగారి ప్రశాంత్ కుమార్, మాది యాదగిరిగుట్ట. మా అభ్యర్థులు జనసేన పార్టీ నుంచి నిలబడి మాకు చాలా సంతోషంగా ఉంది. నేను వాళ్ళకు వెనుకనే ఉండి ముందు గెలిచేదాకా పోరాడతానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. జై జనసేన. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.